హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ లాగ్స్ ఛానల్. రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో భారతీయ కళా మహోత్సవం జరిగింది. అది ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూసేద్దాం. గెట్ స్టార్టెడ్. ఇది నేను తీసుకున్న టికెట్ అయితే ఫ్రీ. ఇది టికెట్ తీసుకునే ఏరియా. 5 డిఫరెంట్ స్టేట్స్ కల్చర్ చూపించారంట. చూసేద్దాం. 22 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు ఈ మహోత్సవం జరుగుతుంది. యాక్చువల్ టైమింగ్స్ 10 AM to 5 PM, కానీ ఈ మహోత్సవం స్పెషల్ 8 PM వరకు ఉంది. బుకింగ్ స్లాట్ లాస్ట్ 7 PM మాత్రమే. మన పట్టుకెళ్ళిన బ్యాగ్ స్కాన్ చేస్తారు. ఇందాక మనం టికెట్ తీసుకున్నాం కదా, అక్కడే బ్యాగేజ్ కూడా స్కాన్ చేస్తారు. చూడండి, ఎంట్రన్స్ అంత బాగా పెట్టారు. చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. ఇక్కడ చూడండి, చేతులు ఎంత బాగా పెట్టారు. భలే ఉన్నాయి కదా చూడడానికి. ద మ్యాజిక్ ఆఫ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ అంట. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా పెట్టారు. అలాగే ఇక్కడ లైవ్ డెమో కూడా పెట్టారు. శారీస్ చూడండి ఎన్ని రకాలమైన చీరలు ఉన్నాయో. చూడడానికి భలే ఉన్నాయి కదా. చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ రకరకాల సామాన్లు అమ్ముతున్నారు. ఇవి ఏంటో చూడండి, భలే ఉన్నాయి. ఇక్కడ డిజైన్ చేస్తున్నారు, కుడుతున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇవన్నీ కూడా కుట్టినవి. ఇవి కూడా చూడండి, ఇవి పెయింటింగ్స్. ఇవన్నీ కూడా అవే ఊల్తో చేసినవి పెయింటింగ్స్. డిఫరెంట్ ఆర్ట్స్. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది బట్టలు నేస్తారు కదా, అది ఎంత చక్కగా ఉందో చూడండి. డిఫరెంట్ శారీస్. మంచి బిజీగా ఉంది. సో నాకు ఎంతవరకు కనిపిస్తే అంతవరకు షూట్ చేశాను. సో ఇప్పుడు మన కస్టమర్స్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. హ్యాండ్లూమ్. చూడండి ఇది కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇవి చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో. మనకు నచ్చింది డిజైన్స్ మనం వేయించుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో పెయింటింగ్. వీళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. డిఫరెంట్ డ్యాన్సులు చేస్తూ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళతో. అలాగే స్టెప్పులు కూడా వేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. చూడండి ఈ డిజైన్స్ ఎంత బాగా పెట్టారు. వావ్, చాలా బాగుంది కదా. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా పెట్టారు. 5 స్టేట్స్ కల్చర్ చూపించారని చెప్పాను కదా. ఫస్ట్ స్టేట్ గోవా. చూసేద్దాం ఎలా ఉందో. గోవాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. చూడండి ఎంత చక్కగా పెట్టారు. అన్నీ టకటక చూసేద్దాం. చూడండి ఇతను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు. వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు. చూడండి శారీస్, ఆర్ట్స్, పెయింటింగ్స్. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ప్లేస్. రకరకాలమైన హ్యాండ్ బ్యాగ్స్, గాజులు, ఇంకా అన్ని రకాలవి పెట్టారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చూడండి డ్రెస్సెస్. భలే ఉంది కదా. ఇది బయట పెట్టారు. అంటే గోవాలో బీచ్ అలా ఉంటుంది. అక్కడ చాలామంది పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి ఆ ఏరియా ఎంత చక్కగా ఉందో. బీచ్ ఫీల్ వస్తుంది అన్నమాట. సెకండ్ ప్లేస్ గుజరాత్. చూడండి ఎంత చక్కగా పెట్టారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. చాలా బాగా పెట్టారు కదా. వావ్. ఇప్పుడు గుజరాత్ సంబంధించిన ఐటమ్స్ అని చూసేద్దాం. ఇవి చూడండి భలే చక్కగా ఉన్నాయి కదా. నాకైతే బాగా నచ్చినాయి చూడడానికి. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. అలాగే చైన్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి చూడండి, చూడడానికి భలే ఉన్నాయి కదా. ఇవి పిల్లో కవర్స్ బాగున్నాయి.
ఇవి చూడండి పెయింటింగ్స్ ఎంత బాగా పెట్టారో. ఇవి అలాగే బట్టలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. డ్రెస్సెస్ ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. బ్రేస్లెట్స్ భలే ఉన్నాయి కదా. చీరలు చూడండి ఎంత చక్కగా ఇన్ని రకాలు ఉన్నాయో. భలే ఉన్నాయి కదా. ఒక్కసారి రౌండ్ తిరిగేద్దాం. చూడండి ఎంత రష్గా కూడా ఉందో. నేనైతే ఫస్ట్ డే వెళ్ళాను, 22న. చూడండి ఇవి ఎంత బాగున్నాయో చూడడానికి. భలే డిజైన్ చేశారు కదా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. బ్యాంగిల్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ భలే ఉన్నాయి కదా. గుజరాత్ సామాన్లు బాగున్నాయి కదా. చూడండి కుట్టినవి ఎలా అంత బాగా పెట్టారు. అలాగే ఇక్కడ డ్యాన్సెస్కి చాలామంది రెడీ అవుతున్నారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నా సజెషన్ అయితే మీరు 5 తర్వాత వెళ్తే ఇదంతా కూడా మంచిగా చూడొచ్చు. అలాగే ఆ కల్చరల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి డిఫరెంట్ శారీస్ పెట్టారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి చూడడానికి ఎంత చక్కగా ఉందో. అలాగే ఇక్కడ చాలామంది వీళ్ళతో ఫొటోస్ తీసుకుంటున్నారు. ముగ్గురు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అక్కడ కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇక్కడ కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ ఇది ఏ ప్లేస్ గెస్ట్ చేయండి. డామన్ చూడండి ఎంత చక్కగా పెట్టారు. బోట్, తాబేలు, కొబ్బరికాయ. అలాగే ఇది కల్చరల్ ఈవెంట్స్. చూడండి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు. మనకి అంచక్క నీట్గా కనిపించేలా పెట్టారు వెనుకున్న వాళ్ళకి కూడా. ఒక్కసారి ఆడియన్స్ లుక్ వేసేయండి. ఇదైతే భలే నచ్చింది నాకు. నెమలితో బాగా చేశారు. చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నారు. భలే ఉంది కదా చూడడానికి. ఇక్కడ చెట్లకి చాలా చక్కగా పెట్టారు లైటింగ్. చూడండి ఎంత చక్కగా పెట్టారో. చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇక్కడ మహారాష్ట్ర ఐటమ్స్ చూడండి ఎన్ని పెట్టారో. చూడడానికి భలే ఉంది కదా. చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారో. బట్టలు, బీడ్ వర్క్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూసారా ఎంత రష్గా కూడా ఉందో. ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇవి చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా పెట్టారో. కారు, డోలు, పాప్కార్న్ చూడండి ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ రాజస్థాన్ చూసేద్దాం. చూడండి ఎంత చక్కగా పెట్టారో. డిజైన్స్ భలే ఉన్నాయి కదా. పిల్లో కవర్స్ చూడండి ఎంత రష్గా ఉందో. శారీస్, డ్రెస్ భలే పెట్టారు కదా. దుప్పి. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ కొన్ని తీయడం మర్చిపోయాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శారీస్. ఇవి చూడండి చాపలు, డ్రెస్సెస్, శారీస్ ఎంత చక్కగా ఉన్నాయి చూసారా వాళ్ళ డ్రెస్సులు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదంతా ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. పిల్లవాడిని భయపెడుతున్నాడు. చూడండి ఎన్ని రకాలమైన సామాన్లు ఉన్నాయో. భలే ఉన్నాయి కదా చూడడానికి. రాజస్థాన్ కూడా చూసేసాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వయలిన్ వాయిస్తున్నారు. ఎంత చక్కగా పెట్టారో చూడండి. క్యామెల్స్ అవన్నీ కూడా. వావ్, వెరీ నైస్. చూడండి ఎంత చక్కగా పెట్టారో.
పువ్వుల కుండీలు ఒకసారి చుట్టూ చూసేయండి. వీళ్ళ డ్యాన్సులు వెనకాల చూడండి, అక్కడ కల్చరల్స్ కూడా పెట్టారు చూడడానికి. చెట్టు భలే ఉంది కదా, చూడండి ఎంతమంది చూస్తున్నారు. ఇప్పుడు మనం చూసి వచ్చాం కదా, అదే రాజస్థాన్. మాల్ బాగుంది కదా. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ రకరకాలమైన చెట్లు ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, కలర్ఫుల్గా ఎన్ని ఉన్నాయి చూడండి. నాకు బాగా నచ్చాయి, అందుకే మీకు కూడా చూపిద్దామని స్పెషల్గా తీశాను నేను. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. వావ్, ఎంత చక్కగా ఉందో చూసారా. ఇది రాష్ట్రపతి నిలయం. ఆ లోపల కెమెరా అయితే అలౌ చేయరు కానీ సూపర్ ఉంటుంది. ఇక్కడ ఇలా బోర్డింగ్స్ పెట్టారు ఎక్కడికక్కడ. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ లైటింగ్ చూడండి ఎంత చక్కగా పెట్టారో, భలే ఉంది కదా చూడడానికి. వావ్, అలాగే ఇక్కడ చూడండి ఎంత చక్కగా పెట్టారో, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. భలే ఉంది కదా. భారతీయ కళా మహోత్సవ్ మీకు నచ్చిందా? లైట్స్ ఆన్ చేశాక ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. భలే ఉంది కదా. ఒకసారి చుట్టూ చూసేయండి. ఎవరికాళ్ళు మంచి బిజీలో ఉన్నారు ఫొటోస్ తీసుకోవడంలో. చూడండి లైటింగ్స్ అంత బాగా పెట్టారు. భలే ఉంది కదా. వావ్, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. చుట్టూ చూడండి ఎంత బాగుందో. భలే ఉంది కదా. అలాగే ఇప్పుడు ఫుడ్ కోర్ట్ చూసేద్దాం. లోపలికి వెళ్ళిపోదాం. చూడండి ఎంత రష్గా ఉందో. ఇది ఐస్ క్రీమ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఎంత అసలు ఖాళీయే లేదు. ఇది మొబైల్ పాయింట్, ఛార్జర్ పాయింట్. రాజస్థాన్ డిషెస్, గోవా, మహారాష్ట్ర, ఇప్పుడు మనం 5 స్టేట్స్ చూసాం కదా. దాంతోపాటు ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా డిషెస్ పెట్టారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. భలే ఉంది కదా. ఇది గోవా. చూడండి అక్కడ కల్చరల్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. తింటూ కూడా ఫ్రీగా చూడొచ్చు కదా. నాకైతే బాగా నచ్చింది. మహోత్సవ్ చాలా బాగా పెట్టారు. ఇంకా టైం ఉంది, చూడాలనుకుంటే చూడండి. ఏ స్టేట్కి ఏ ఫుడ్ అంతా చాలా నీట్గా మెన్షన్ చేశారు. ఇది తెలంగాణ. చూడండి చక్కగా పెట్టారు. లైవ్ రోటీ. ఇది ఆంధ్ర. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి డిషెస్. ఒక్కసారి ఒక్క రౌండ్ మొత్తం చూసేయండి. అలాగే ఇక్కడ బేకరీ సంబంధించినవి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అలాగే ఇప్పుడు ఇంకా బయట ఇలాగా చాలామంది నడవలేరు కదా పిల్లలతో ఉన్నప్పుడు, కాబట్టి మనం ఇలా మనీ పే చేసి మనం ఇలా వెళ్ళచ్చు ట్రిప్కి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.